సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారన్ రమణమూర్తి గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే భారత్ ఏక్తా అనే సంస్థను ఏర్పాటు చేశారంటే, మరి రమణమూర్తి గారు భారత్ ఏక్తా అనే సంస్థను ఏర్పాటు చేసి హిందూ ముస్లింలు కలిసి దానికి మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టుకున్నారంట. ఏంటి అసలు సబ్జెక్ట్ ఏంటంటే? నాకు కూడా కొంచెం సర్ప్రైజ్ ఉంది ఇవాళ. అంటే ఎగ్జాక్ట్గా అలా జరగలేదు. ఎలా జరిగిందంటే, ఈ ఆవుకి సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నాం. ఏదైతే మతోన్మాదులు ఆవుని అడ్డం పెట్టుకుని ఈ పాపాలన్నీ చేస్తూ వచ్చారో, ఇవన్నీ వాళ్ళ నెత్తి మీద ఈ పాపాలన్నీ పట్టి కొడుకుతాయంటారు కదా, అట్లా వాళ్ళ నెత్తికి పడిపోతున్నాయి ఇవన్నీ. ఇవాళ ముస్లిమ్స్ మేల్కొని హిందూ సోదరులతో చేయి కలిపి ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవధ నిషేధం విధించాలనేటువంటిది పైనుంచి కింద దాకా, అటు ఢిల్లీ హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడో అక్కడ ఏదో ఒక వాయిస్ అన్ని చోట్ల వచ్చేసింది క్లియర్గా. ఆ పరిస్థితిలో అంటే 2017లో మొట్టమొదట అజ్మీర్ దర్గాలో, ఈ మధ్యకాలం ఆధునిక కాలంలో సూఫీలందరూ అనేక మంది సూఫీ శాఖాధిపతులు సమావేశమై, అజ్మీర్ ప్రధానమైనటువంటి దర్గా కదా, అక్కడ ఆవుని జాతీయ జంతువుగా చేయండి, ఆ గోవధ నిషేధించమని 2017లో నినాదం ఇచ్చారు. అప్పుడు 17 దాదాపు 9 ఏళ్ళు. అప్పటికి అది ఏదో కొంచెం ఐసోలేటెడ్గా కనిపించింది. ఇవాళ ఒక ఉప్పెనలాగా వచ్చింది. చాలా కాలం నుంచి మన ప్రసంగాల్లో, మన సనాతన స్పెక్ట్రంలో కానీ బయట కానీ నేను ఆవు గోవధ నిషేధించండి, చేత అయితే దమ్ముంటే అని మనం చెప్తున్నాం. హిందూ మతంలో ఎవల్యూషన్ ఉంది, ఒకప్పుడు చేశారు, ఇప్పుడు లేదు, హిందువులు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది చెప్తూనే ఆవుని మీరు గోవధ నిషేధించండి, ఆవును జాతీయ జంతువుగా చెయ్యండి అని మనం స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ముస్లిం సమాజం ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ముస్లింలు ఎందుకు ఈ నినాదాన్ని తీసుకున్నారు? ఇప్పుడు ఇవాళ జరిగింది చెప్తాను అనమాట. అంటే ఇవాళ హిందువులు ముస్లింలు, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో బహుశా మొదటి డెవలప్మెంట్ అయి ఉంటుంది. ఇత్తెహాద్ అని మేము పెట్టినటువంటి సభ, ముస్లిం రెవల్యూషన్, జై భారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం 4వ తారీఖు జరిగిన సభలో ఏకగ్రీవ తీర్మానం కింద గోవధ నిషేధం అనేది ముస్లింస్ అందరూ పెద్దలందరూ కూర్చుని ఉండగా అందరి సమక్షంలో హైదరాబాద్లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో ఈ గోవధ నిషేధించాలి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనేది ఒక తీర్మానం చేయడం అనేది జరిగింది. తర్వాత సనాతన కహాళీలు కూడా ఇలాంటి తీర్మానం ఆ తర్వాత 8వ తారీఖు జరిగింది. ఇప్పుడు ఈ దీంట్లో పాల్గొన్నటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని హైదరాబాద్లో సూఫీ పెద్దలు ఇనాయత్ అల్ బక్రీ గారని వారు ఒక నాయకులు, వారే మన ఇతిహాదులో ప్రసంగించింది. వీళ్ళంతా కలిసి ఒక సభ అబిడ్స్లో ఇవాళ జరిపారు. వాళ్ళు భారత్ ఏకతా సమితి అనే ఒకదాన్ని ఏర్పాటు చేశారు. నన్ను కూడా సభకి ఒక ప్రసంగికుడుగా రమ్మంటే వెళ్ళినవాడిని. నేను దాంట్లో సబ్జెక్ట్ నేను ప్రసంగించాను. ఇది ఒక చిన్న ఈవెంట్గా ఉండకూడదు, ఇది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇంకా దక్షిణ భారతదేశంలో పెద్ద సంస్థగా మనం ఈ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించడం, గోమాతకు సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ తోటి వాళ్ళు ఆమోదించడం జరిగింది. వీటన్నిటితోటి ఈ సంస్థను ఏర్పాటు చేద్దామని, మీరే దీనికి అధ్యక్షుడిగా ఉండాలని వాళ్ళు ప్రతిపాదించడం అనేది నేను ఊహించిన విధంగా జరిగింది. సరే, దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని నేను దాన్ని అంగీకరించాను. దాన్ని తీసుకుని భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమాలు హిందువులు ముస్లింలను కలిసి దాన్ని 1000 మందిని సమీకరించి ఈ దుర్మార్గులు ఏవైతే ప్రచారాన్ని బట్టబయలు చేసే విధంగా, వాళ్ళని నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టే విధంగా ఆవుని జాతీయ జంతువు చేసి గోవధని నిషేధించి శాంతి స్థాపనను పూర్తిగా జరిగే విధంగా, హిందూ ముస్లిం ఐక్యత స్థాపించుకునే విధంగా చేస్తాం మనం. అంటే ఇక్కడ మీరు వాళ్ళు డిమాండ్ చేస్తున్న అంశాన్ని మీరు గట్టిగా అడుగుతున్నారు, మీరు కొత్తగా ఏం చేస్తున్నారు? వాస్తవం కూడా అదే. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయం మనం, అంటే వాళ్ళు అంటే ఇప్పుడు జై భారత్ సంస్థ, హెచ్పి సంస్థ చాలా కాలం నుంచి, మేము ఎప్పటి నుంచి హెచ్పి ఇప్పుడు అప్పటి నుంచి చెప్తున్నాం ఈ విషయాన్ని. ముస్లిం రెవల్యూషనరీ ఫోరం మొదటి నుంచి చెప్తుంది ఈ అంశాన్ని. అయితే వాళ్ళు అంటే ముస్లిమ్స్ ఇప్పుడు ఈ మధ్య దేశవ్యాప్తంగా ఒక డిమాండ్గా వినిపించడం. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను 2017 చెప్పాను. ఇంకొంచెం వెనక్కి వెళ్ళాం మనం, 150 సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళగలిగితే మనకు అక్కడ 170 సంవత్సరాల క్రితం 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు దాంట్లో బహదూర్ షా జఫర్ అనేటువంటి ఆఖరి మొఘల్ చక్రవర్తిని, ఆయన అన్నీ వదిలేసుకుని అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన్ని హిందువులు ముస్లింలు ఒక్కుమ్మడిగా అన్ని చోట్ల నుంచి తిరుగుబాటు చేసుకుంటూ అన్ని సంస్థానాల ప్రజలు, సిపాయిలు ముందుకి దూసుకుని వచ్చి ఆయనని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన మా చక్రవర్తిని ప్రకటించుకున్నారనే విషయం మనకు తెలుసు. అప్పుడు హిందూ ముస్లిం ఐక్యత ఒక గొప్ప ఉప్పెనలాగా ముందుకు వచ్చింది. ఆ క్రమంలో గోవధని మనం మానేసేయాలి, ఈ గోవుని మనం ఖచ్చితంగా మనం నిషేధించాలి, దీన్ని మనం చేయకూడదు అనేటువంటిది అది ఎప్పటిది. అసలు ముస్లిమ్స్ భారతదేశంలో అసలు ఫస్ట్ విషయం ఏంటంటే, ఇదొక నాటకం, ఇదొక అబద్ధం, దీన్ని బట్టబయలు చేయాలి. ఏమిటంటే ముస్లిమ్స్ అంటే గావును చంపేవాళ్ళు, హిందువులు అంటే పూజించేవాళ్ళు, రక్షించేవాళ్ళు. హిందువులు పూజించేవాళ్ళు, రక్షించేవాళ్ళు మొదట్లో కాదని మనం మాట్లాడుకున్నాం.
మన వేదాలు, పురాణాలు, స్మృతులు, ఉపనిషత్తులు వీటన్నిటిలో కూడా ఆవుకిను ఎద్దుకి సంబంధించిన ఉదాహరణలు, ప్రస్తావనలు ఉన్నాయి గోవధకు సంబంధించి. తర్వాత అది మారింది, తర్వాత సకల దేవతా స్వరూపంగా దాన్ని చూశారు. అక్కడ దాకా మనం వచ్చాం. అదేవిధంగా ముస్లింలు కూడా మొదటి నుంచి చంపిన వాళ్ళు కాదు. మనం బాబర్ కాలంలో, బాబరే మొట్టమొదట హుమాయూన్కి రాసిన ఉత్తరంలో, ఈ దేశంలో ప్రజలను బాగా చూసుకోవాలి నువ్వు, ఈ దేశంలో ప్రజలు ఆవుని దేవతగా చూస్తారు, ఈ ఆవుని మాతగా చూస్తారు, అంచేత గోవధను నిషేధించు అని హుమాయూన్కి బాబర్ రాశాడు. బాబర్కి ఎవరు తిడతారు కదా, బాబర్ ఆశ్చర్యం కదా. బాబర్ భారతదేశాన్ని తన దేశం అనుకోలేదు, అది కూడా చెప్పుకోవాలి మనం. ఆ దేశం అనుకో, ఆయన గొప్ప కవి, ఆయన గొప్ప గొప్ప చిత్రకారుడు. ఆయన బాబర్ నామా అనేటువంటిది ఆయన ఇది వచ్చినాయి. ఆయన మంచి చిత్రాల నుంచి ఆయన గీసినవి కాకుండా బయట చిత్రాలు ఉన్నాయి. అదే కాకుండా ఆయన చిన్న వయసులో చచ్చిపోయాడు. ఆయన భారతదేశానికి బయట తన్ని భారతీయుడికి తను భావించుకోలేదు. నెక్స్ట్ జనరేషన్స్ అన్ని వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు కూడా భారతీయులు భావించుకున్నారు. తాతగారి యొక్క కళని అక్బర్ నెరవేర్చాడు. హుమాయూన్ పెద్దగా రాజ్యం చేయలేదు, ఎక్కడో పాపం ప్రవాసంలో తలదాచుకోవడానికి ఉమర్కోట్లో వాటిలో సరిపోయింది దానికి. రాజ్యాన్ని స్థాపించే క్రమంలో అక్బరు హిందువులు ముస్లింల సామ్రాజ్యం స్థాపించాలనే ఆలోచన ఉన్నటువంటి విశాల దృక్పథం ఉన్న మనిషి కాబట్టి అక్బరు తన దేశంలో గోవధను నిషేధించాడు. షాజహాను, జహాంగీరు పీరియడ్స్లో కూడా, ఈ జహాంగీర్ షాజహాన్ పీరియడ్లో కొంతకాలం నియంత్రణ, కొన్ని చోట్ల నియంత్రణ, కొన్ని చోట్ల షరతులు, కొన్ని చోట్ల నిషేధం తప్పితే మొత్తంగా స్వేచ్ఛగా ఎప్పుడు లేదు. ఔరంగజేబు దాన్ని మార్చాడు. ఆయన మతోన్మాది. ఔరంగజేబుని నేను ఓన్ చేసుకోవట్లేదు. ఔరంగజేబు పెద్దన్న దారాషికో ఈ దేశానికి రాజు అంటే భారతదేశంలో అసలు ఎట్లా ఉండేదో నేను చెప్పలేను. బ్రిటిష్ వాళ్ళు కూడా రాలేరేమో అనుకుంటున్నాను. అంత గొప్ప సమైక్య సామ్రాజ్యం వచ్చేది. మన దురదృష్టవశాత్తు దారాషికో ఔరంగజేబు చేతిలో అత్యంత ఘోరంగా మరణించాడు, అది వేరే కథ. ఔరంగజేబు లాంటి మతోన్మాదులు పెట్టినటువంటి పంథా ఇది, అంతేగాని నిజంగా ముస్లిమ్స్ కోరుకున్నది కాదు. ఇవాళ మనం చూసుకున్నాము, ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా కాశ్మీర్లో గోవధకు సంబంధించి కఠినమైన శిక్షలు ఉండేవి. ఎందుకు అంటే వాళ్ళు మొఘల్ సాంప్రదాయం నుంచి, అక్బర్ సాంప్రదాయం నుంచి ఫాలో అవుతున్నారు. సూఫీలు ఉంది అక్కడ పరిస్థితి, కాశ్మీరియత్ ఉంది. అక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది. ఆ హిందువుల గురించి వాళ్ళు తినకుండా గోవధను నిషేధించారు. ఆర్టికల్ 370తో పాటు ఈ గోవధ నిషేధం కూడా పోయింది, ఇవాళ పోయింది అని మనం ఆశ్చర్యపోతున్నాం. స్వాతంత్రానికి పూర్వము సింధులో, బలూచిస్తాన్లో కూడా చాలా చోట్ల మన గోవధను తినేటువంటి ఆచారం లేదు. వాళ్ళు బక్రీద్ సందర్భంగా వాళ్ళు అవసరమైతే ఒంటెలను తెప్పించుకునేవారు, లేకపోతే మామూలుగా మేకల్ని, గొర్రెలను తప్పితే ఆవులు హిందువులు హర్ట్ అవుతారనే అభిప్రాయంతో ఉండేవారు. ఇది చాలా చోట్ల ఉంది. ఈవెన్ పంజాబ్లో కూడా స్వచ్ఛందంగానే చాలామంది చేసేవారు. ఈ సంప్రదాయాలు మనకు ఉన్నాయండి, లేకుండా ఇవి లేవు. అయితే ఈ సంప్రదాయాలు కొంచెం తగ్గుతూ అడుగంటుతున్న టైంలో గాంధీ గారు రంగప్రవేశం చేశాడు. గాంధీ గారు రంగప్రవేశం చేసినప్పుడు ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది. ఖిలాఫత్ ఉద్యమం హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించి ఒక పెద్ద ఉప్పెనండి. అంటే భారతదేశం చరిత్రలో హిందూ ముస్లిం ఐక్యత ఆ స్థాయిలో ఎప్పుడైనా వచ్చిందని మనం అనుమానించాలి. ఖిలాఫత్ ఉద్యమంలో సాంప్రదాయకులు వచ్చారు, ఖిలాఫత్ ఉద్యమంలో చాలా తప్పులు ఉన్నాయని చాలామంది విమర్శలు చేస్తాం. ఆ విమర్శలు వ్యాలిడ్ అని విమర్శలను చేయొద్దు అనట్లేదు. కానీ హిందూ ముస్లిం ఐక్యత అనే ఎలిమెంట్ని మీరు చూస్తే కనుక అసలు ఖిలాఫత్ ఉద్యమం ఒక జిహాద్ లాంటిది. అంటే ఖలీఫా గారిని దించేశారు, ఆయన ఎక్కించాలని జరిగిన ఉద్యమం. ఒక జిహాద్ స్థాయి ఉద్యమానికి నాయకత్వం, చరిత్ర మొత్తం మీద ఒక జిహాద్ స్థాయి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక ముస్లిం నేతడు మహాత్మా గాంధీ. అదే ఆయన నాయకుడు అండి ఖిలాఫత్ ఉద్యమానికి. ముస్లింలు, హిందువులు ఆయన వెంట నడిచారు. అప్పుడు చాలామంది అడిగారు గాంధీ గారు ఏమనంటే, మీరు ఖిలాఫత్కి మద్దతు ఇద్దాము అంటున్నారు, హిందూ ముస్లిం ఐక్యత కోసం అంటున్నారు, మరి వాళ్ళకి దాని గురించి గోవధ నిషేధాన్ని మీరు షరతుగా పెట్టండి. మనం ఖిలాఫత్కి మద్దతు ఇద్దాం, వాళ్ళని గోవధ చేయమని చెప్పండి, సరిపోతుంది అని. గాంధీ గారు ఏం చెప్పారంటే ఆశ్చర్యకరం ఆయన చెప్పింది. ఆయన ఏం చెప్పారంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లిం అనేటువంటి వాడు నా సోదరుడు, నా సోదరుడిని నేను ప్రేమిస్తున్నాను, ముస్లింని నేను ప్రేమిస్తున్నాను. కానీ సోదరుడిని ప్రేమించేటప్పుడు, తండ్రిని ప్రేమించేటప్పుడు, తల్లిని ప్రేమించేటప్పుడు షరతులు ఉండవు దీంట్లో. తండ్రిని కండిషన్ పెట్టి ప్రేమించవు. నువ్వు ఈ పని చేస్తే నేను ప్రేమిస్తాను, లేకపోతే అంటావా తండ్రిని? నువ్వు ఈ పని చేస్తే ప్రేమిస్తాను, తల్లితో అంటావా, సోదరుడితో అంటావా? నా సోదరుడు కాబట్టి సోదరుడి ప్రేమలో ఎటువంటి షరతులు లేవు. సోదరుడి దుఃఖం నా దుఃఖం, సోదరుడి సుఖం నా సుఖం, నా సుఖం సోదరుడి సుఖం, అంతే. నేను షరతులు పెట్టడం చెప్పాడు. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను, కానీ నేను కొట్టను, జబర్దస్తిగా దాన్ని ఒత్తిడి చేయను, ఇబ్బంది పెట్టను. ఆవు నాకు చాలా ముఖ్యం, కానీ నా సోదరుడు కూడా ముఖ్యం అని చెప్పాడు. ఆ ప్రేమ ముస్లిమ్స్కి తగిలిందండి. అందుకని ఖిలాఫత్ ఉద్యమ కాలంలో గాంధీ వెంట నడిచినటువంటి మహాత్ములు ఎంతమందో, అలీ సోదరులు, మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, వీళ్ళని అలీ సోదరులు అంటారు. హకీం అజ్మల్ ఖాన్, అలాగే మదాని అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉండేవాడు, మౌలానా అబ్దుల్ బారీ ఉండేవాడు. వీళ్ళంతా కూడా గోవధ గురించి పిలిపించారండి. గోవధ నిషేధించాలి, గోవధ చెయ్యొద్దు, మనం అంతా కూడా గోవధని చేయకూడదు,
అదే సమయంలో మనం ఈ ఆవుని గౌరవించాలి, హిందూ సోదరుల యొక్క సెంటిమెంట్స్ గౌరవించాలి. ఎంత పెద్ద వెళ్ళు అంటే శ్రద్ధానంద లాంటి పెద్ద మనిషి కూడా మసీదుల్లోకి వెళ్ళి ముస్లిమ్స్ అంతా జయజయకారాలు చెప్తుంటే ఢిల్లీ జామా మసీదులో ప్రసంగించిన సందర్భం. అంటే హిందువుల్ని ముస్లింలు భుజాల మీద ఎత్తుకున్నారు, ముస్లింలు హిందువులు భుజాల మీద ఎత్తుకున్నారు. ఇది అద్భుతమైన సన్నివేశం. అటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన వ్యక్తి మహాత్మా గాంధీ. బొంబాయిలో ఒక దగ్గర చౌతాని, ఖత్రి అనేటువంటి ఇద్దరు నాయకులు కొన్ని వందల ఆవులండి, బక్రీద్ జరుగుతోంది, మహాత్మా గాంధీ గారి ఉద్యమం జరుగుతోంది, ఈ ఖిలాఫత్ ఉద్యమం సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ గారి పిలుపుని, పెద్దల యొక్క పిలుపుని ఫాలో అయినటువంటి అనేక మంది ముస్లిమ్స్ దాంట్లో బొంబాయిలో కొన్ని వందల ఆవుల్ని ముస్లింల ఇళ్ల నుంచి సేకరించి వాడు కొనుక్కున్నాడండి. దేనికి? దాన్ని కట్ చేసి తిందాము అని బక్రీద్ సందర్భంగా ఇంటింటికి తిరిగి ముస్లింల దగ్గర నుంచి ఆవుల్ని సేకరించి ఆ ఆవుల మంది అంతా తీసుకెళ్ళి హిందువులకు అప్పగించారండి. ఎంత అద్భుతం చూడండి. అంటే ఆ విధంగా స్వచ్ఛందంగా ముస్లిమ్స్ పనిచేసిన ఉద్యమం జరిగింది అంటున్నా. అంటే నేనంటున్నాను, అటువంటి ఉద్యమం యొక్క ప్రేరణ ఇన్ని 100 సంవత్సరాలు దాటిపోయింది. 1919, 1920 చెప్తున్నాను. ఇంకో విషయం కూడా చెప్తాను. ఒక పెద్ద మనిషి ఖ్వాజా నిజామీ అనేటువంటి ఒక సూఫీ మహానుభావుడు తర్క్ గావో ఖుషి అనే పుస్తకం రాశాడు. తర్క్ గావో ఖుషి అంటే నరకడం, ఖుషి కాదు, ఖుషి. అంచేత ఈ ఖుషి, ఈ తర్క్ గావో ఖుషి, గోహత్యకి దూరంగా ఉండండి, గోహత్యని వదలండి అని, గోహత్యని వదలండి, గోవధని వదిలిపెట్టండి, పక్కన పెట్టండి అని ఒక సూఫీ ముస్లిం పెద్ద మనిషి 1921 అంటే 105 సంవత్సరాల క్రితం ఒక పుస్తకాన్ని రాసి భారతదేశంలో ప్రచారంలో పెట్టాడంటే మీరు దాని పరిస్థితి మీరు ఊహించండి. అటువంటి ముస్లిమ్స్ని మనం ఇవాళ ఆరోపణలు చేస్తున్నాం. అంచేత ముస్లిమ్స్ ఆ పట్టుదలతోటి ఆ రోజు రావటం అనేది, హిందువులతో ప్రేమగా ఉండడం అనేది, ఇవన్నీ జరిగినాయి. 1940 తర్వాత ఈ ముస్లిం లీగ్ యొక్క ఈ దరిద్ర పూజ్యం అనేది, ద్విజాతి సిద్ధాంతం అనేటువంటి దరిద్రం, మతోన్మాదం మనకు వచ్చింది. ఆ రోజు ఈరోజు కూడా మతోన్మాదులు ఒక పక్షం, మతస్థులు ఒక పక్షం. మనం చూస్తాం సామాన్య హిందూ ముస్లిం ప్రజలు. మతోన్మాదులు ఒక పక్షం అంటే హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదుల మధ్య స్నేహం ఉంటుంది. అలాగే హిందూ ముస్లిం ప్రజల మధ్య స్నేహం. అంటే జనరల్గా చెప్పడం అంటే ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 15 నిమిషాల్లో హిందువుల్ని నరికేస్తానని అక్బరుద్దీన్ చెప్తే ఆయనకి రఘునందన్ రావు అడ్వకేట్గా పనిచేశాడు. ఎందుకు పనిచేశాడు ఆయన చెప్పుకోవాలి, బీజేపీ వాడు చెప్పుకోవాలి. అలాగే ఆ రోజుల్లో మౌలానా అబ్దుల్ బారీ గారు, హకీం అజ్మల్ ఖాన్ గారు, అలీ సోదరులు, లేకపోతే మన మదానీ గారు, మౌలానా, ఇది జమాతే ఇస్లామీ యొక్క జమాతే ఇస్లామీలో, అది ఈ జమాతే ఇస్లామీ కాదండి, జమాతే ఇస్లామీ ఇది ఉలేమా, జమాతే ఉలేమా అనేటువంటి శాఖ ఉంది. అది సమైక్యతగా నిలబడినటువంటిది, అది వేరే, ఇది వేరు. ఈ జమాతే ఇస్లామీ వేరు. ఈ జమాతే ఇస్లామీ మన మౌదూదీ, ఔరంగాబాద్ క్యాండిడేట్ మౌదూదీ. వీళ్ళంతా కూడా గోవధను నిషేధించాలి, గోవధ అన్యాయం, గోవధ మనం హిందూ సోదరులు సహకరించాలని వాళ్ళు ప్రచారం చేస్తుంటే, అబ్బెబ్బెబ్బే అట్టట్లా చేస్తాం మనము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లిమ్స్ గోవధను ఆపడానికి వీల్లేదని ప్రకటన ఇచ్చినటువంటి పాతక చరిత్ర మౌదూదీ. జమాతే ఇస్లామీ అనే మతత్వ సంస్థ స్థాపించాడు కాబట్టి. అదే సమయంలో సావర్కర్, ఇవాళ గోరక్షకుల మనసులంతా ఏముంటుంది? సావర్కరేగా. మతోన్మాదుల మనసులు నిండినవాడు సావర్కర్గా. అదే సావర్కరు గోవుల్ని చంపి, ప్రజల సెంటిమెంట్తో సంబంధం లేదు, గోవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి, మనం మాట్లాడుకున్నాం కదా, గోవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి అని చెప్పాడు. గోవులో దేవతలు ఉండడం ఏమిటి, దాని నిండా కూడా కుక్కినట్టు దేవతలు ఉండడం ఏమిటి అన్నాడు. గోవుని కొడితే మొత్తం దేవతలంతా ముడ్డినట్టు విరిగినాయా అన్నాడు. యముడు, సూర్యుడు, విష్ణుమూర్తి లాంటి వాళ్ళంతా కూడా పళ్ళ మధ్య ముక్కు మధ్య ఉన్నారా, ఇదేం దారుణం అని చెప్పి ఎక్కిరిచ్చాడు. ఈ ఎక్కిరింతలు, ఈ పనులను చేసిన వాడు సావర్కర్. అంటే గోవధ అనేది చెయ్యండి అని సావర్కర్ను మౌదూదీ ఒకవైపు ఉన్నారు. గోవధ ఏమన్నాడా సావర్కర్? అంటే గోవులను చంపి పెట్టమని చెప్పాడు. అదే కదా మనం మాట్లాడుకున్నాం. గోవులను చంపి సైనికులకు బలం వస్తుంది, వాళ్ళకి ఆహారంగా పెట్టడం చెప్పాడు కదా మనం మాట్లాడుకున్నాము. గోవుకి ఓ జంతువుకి ఇచ్చిన గౌరవం అందుకంటే దేవత కాదు, గడిది గుడ్డు కాదని చెప్పాడు. ఈ పిచ్చి నుంచి బయటపడాలని చెప్పాడు. ఆయన హేతువాద దృష్టిగా పక్కన పెడదాం, కానీ మతోన్మాదాన్ని సంఘటితపరచడానికి, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు సంఘటితపరచడానికి దురుద్దేశంతో ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఒక దగ్గర ఉన్నాడు, సావర్కరు, మౌదూదీ ఒక దగ్గర ఉన్నారు. కానీ అదే సమయంలో గాంధీ గారు, అలాగే అలీ సోదరులు, హకీం అజ్మల్ ఖాను, లేదా మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫర్, ఇలాంటి పెద్దలంతా ఒకవైపు ఉన్నారు. వీళ్ళు గోవధను వ్యతిరేకిస్తారు, వీళ్ళు గోవధ కావాలంటున్నారు. ఆ రోజు సావర్కర్ను జిన్నా కలిసి ప్రభుత్వాలు నడిపారు.
హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కలిసి 1939లో ప్రభుత్వాలు ఏర్పరిచాయి కాంగ్రెస్ రిజైన్ చేసినప్పుడు. పాకిస్తాన్లో భాగమైనటువంటి సింధ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి అసలు ఒక లెజిస్లేటివ్ బాడీలో పాకిస్తాన్ కావాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జిఎం సయీద్ గారు చేశాడు. ఆ తీర్మానం సింధ్ అసెంబ్లీలో చిన్న మైనారిటీ ఓట్లతో నెగ్గింది. ఆ నెగ్గుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది సావర్కర్ నేతృత్వంలోని హిందూ మహాసభ, వీళ్ళ ముస్లిం లీగు, వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశపెడితే నేను ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి వచ్చేస్తానని, దాన్ని కూలుస్తానని చెప్పాలిగా సావర్కర్, చెప్పలే. దానికి సహకరించడానికి దానికి వాళ్ళు బాయ్కాట్ చేసి వాళ్ళు తప్పుకుని అక్కడ దానికి ముస్లిమ్స్ మిగతా చోట్ల కూడా ఓట్లు పడే విధంగా చేసి దాన్ని నెగ్గించారు. అంటే దేశ విభజనకు సంబంధించింది. అంచేత వాళ్ళిద్దరు మైత్రి నడుస్తుంది మతోన్మాదులు కాబట్టి. మరి గఫార్ ఖాన్ను గాంధీ గారు వీళ్ళంతా కూడా మతస్థులు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మతస్థుడు, నేతాజీ సుభాష్ మతస్థుడు. వీళ్ళు దేవుళ్ళని పూజించారు, సుభాష్ చంద్రబోస్ పూజించాడు. కానీ నిజమైన మతస్థుడు ఎప్పుడు కూడా ద్వేషాన్ని కోరుకోడు. అంచేత మతాన్ని అనుసరించిన వాళ్ళు ఒకవైపు ఉన్నారు, మత విద్వేషులు ఒకవైపు ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి అదే పరిస్థితి. హిందూ ముస్లిం మతోన్మాదుల మధ్య మనం సఖ్యతకి ఎన్నో ఉదాహరణలు ఆ రోజు ఈ రోజు కూడా చూపించవచ్చు. ఈ గోవధకు సంబంధించి కూడా ఇవాళ అదే పరిస్థితి. మీరు గోవధ నిషేధించాలి అనడం ద్వారా అవును, నిజంగా గోవులు పెంచుకుని ఆవులను పెంచుకునే అవును, సాధారణ హిందూ కుటుంబాలు అవును, వాళ్ళకి ఏం ఉపయోగం దీనివల్ల? మీరు చెప్పింది చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. మీరు ఈ రోజు మేము జరిపినటువంటి సభలో ఒక 8 డిమాండ్లు ఆమోదించడం జరిగింది. దాంట్లో నేను కూడా వినటువంటి ఆశ్చర్యకరమైన డిమాండ్లు ముస్లిమ్స్ ముందుకు తెచ్చారు. ఒకటి, గోవధ నిషేధించాలి, బీఫ్ మొత్తం నిషేధించాలని చెప్పారు, స్లాటర్ హౌస్లు మూసేయాలని చెప్పారు, అల్కబీర్ మూసేయాలని చెప్పారు, ఇదంతా హిందువులు నడిపిస్తున్నారని చెప్పారు. అసలు ఇదంతా దీనికి బీజేపీ వాళ్ళు అల్లానా కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నారనేది మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. 30 కోట్ల రూపాయలు తీసుకున్నారనేది. చిన్న కంపెనీలు కూడా తీసుకుంటారు. డబ్బులు తీసుకోవడానికి, కుర్చీలని సంపాదించుకోవడానికి వాళ్ళకి దాని మీద ప్రేమ ఉంది. ఇవాళ ముస్లిం సామాన్య ప్రజానీకం నువ్వు డబ్బులు తీసుకుంటావు, నువ్వు కంపెనీ నడిపిస్తావు, నువ్వు ఈ గోరక్షకుల్ని తయారు చేస్తావు, నువ్వు వాళ్ళని నువ్వు ఆ ఫ్యాక్టరీలన్నింటినీ స్లాటర్ హౌస్ని నడిపిస్తావు, తింటున్నందుకు మా దాకా ప్లేట్ దాకా తీసుకొచ్చింది నువ్వే, మేము తినబోతుంటే మా మీదకి దాడి చేస్తున్నావు. నీ కుట్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంచేత దీన్ని పక్కన పెట్టి నీ కుట్రను బట్టబయలు చేయడానికి సామాన్య ముస్లిమ్స్ వాళ్ళు బయటకు వచ్చారు. సామాన్య ముస్లిం కూడా తగిలేసింది ఈ మాట. అతనేమని చెప్తున్నా అంటే, దీని గురించి కదా నువ్వు ఇంత మాట్లాడావు, చలో నీకు దమ్ముంటే దీన్ని బంద్ చేయి అని ఇవాళ అతను ఎదురు తిరిగి అడిగేటువంటి పరిస్థితి మనకి ఇవాళ వచ్చింది. అయితే మీరు ఇందాక అడిగిన పాయింట్స్లో ఒక పాయింట్ నేనే స్వయంగా సజెస్ట్ చేశానండి. ఏమనంటే, మనకి అన్ని చోట్ల కూడా రైతే నష్టపోతున్నాడు, రైతు చాలా దయనీయంగా ఉన్నాడు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అతనికి ఏ భద్రత కానీ ఏ పరిస్థితి కానీ లేదు. ఆరుగాలం అతను కష్టపడుతున్నాడు, నిద్రపోడు, కరెంట్ షాకులు తగిలి చచ్చిపోతాడు, నీళ్లు లేక చచ్చిపోతున్నాడు, విత్తనం లేక చచ్చిపోతున్నాడు, గిట్టుబాటు ధర లేక చచ్చిపోతున్నాడు, ఎన్నో బాధపడుతున్నాడు. మనకు తెలిసే విషయం. అతనికి ఎంతో కొంత సపోర్టింగ్గా పశువులు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ పశువులకు సంబంధించి గోవులు, ఎద్దులు, నందిను, గోమాత రెండు కూడా ఇవాళ ముస్లిమ్స్ పెట్టిన డిమాండ్లో వాటికి ఖచ్చితంగా కన్న ప్రదేశం, వాటికి శ్మశానం కూడా ప్రతి చోట కేటాయించాలని కూడా ఇవాళ చెప్పడం అనేది జరిగింది. ఆ డిమాండ్ ఆమోదించారు. అయితే దీంట్లో మరి రైతు పరిస్థితి ఏమిటి? ఈ డిమాండ్ నేనే దాన్ని లేవనెత్తి కౌకార్డు ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసాం, దాన్ని ఆమోదించారు. కౌకార్డు అంటే మనకి ఏ విధంగా పాన్ కార్డో లేకపోతే బ్యాంక్ కార్డో లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటాయో, అతని ఇంట్లో ఆవు కానీ ఎద్దు కానీ ఉంటే, అంటే ప్రభుత్వాలు దీన్ని ఒక బిల్లు తెచ్చి చట్టం కింద ఆమోదించినప్పుడు ఈ పని చేయాలి. ఏ రైతు దగ్గర అయితే ఆ ఆవు కానీ ఎద్దు కానీ ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయో చూసి అతనికి ఆ కార్డు మీద రాసి అది ఇవ్వాలి. వాటికి సంబంధించిన పోషణ నిమిత్తం అతని బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల డబ్బులు జమ చేయాలి ప్రభుత్వాలు. లేదా నేను ఆ పని చేసే ఉద్దేశం లేనంటే ప్రభుత్వాలే అతని దగ్గర దానికి అవసరమైనటువంటి పరిహారం, దానికి న్యాయమైనటువంటి అతని శ్రమకు అవసరమైనటువంటి ఆ డబ్బులు తెచ్చి దాన్ని కొనుక్కుని మీరు పెట్టే సంరక్షణ కేంద్రాల్లో పెట్టండి. అంతేగాని మీరు సడన్గా చట్టం తెచ్చి గోవుని మేము నిషేధిస్తున్నాం అంటే ఆ తర్వాత పాలు ఇవ్వడం మానేసిన తర్వాత దాన్ని సాదుకోవడం అనేది రైతు వల్ల కాదు. రైతుకి ఆల్రెడీ నడ్డి విరిగిపోయి ఉంది. ఇప్పుడు కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయి పూర్తిగా చతికిలబడి చచ్చిపోతాడు. ఈ పరిస్థితి రాకూడదని కౌకార్డు ప్రతిపాదన నేనే చేయడం జరిగింది. ఇవాళ సభ దాన్ని ఆమోదించింది. దాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెడతాం. ఆ రకంగా రైతుకు నష్టం కలగని రీతిలో. దీని ఆశయం అంతా ఏంటంటే సామాన్య ప్రజలకి పూర్తిగా ఒక విషయాన్ని ఎక్కించారండి. ముస్లిమ్స్ ఈ దుర్మార్గానికి తలపడుతున్నారు. ముస్లిమ్స్ మన ఆవు దేవత, ముస్లిమ్స్ తింటారు, ముస్లిం కోస్తాడు అంచేత ఎక్కడో లారీలో పట్టుకున్నారనేటువంటి దృశ్యం చూడంగానే ఇప్పుడు ఇలా పిడికిళ్ళు బిగించేసి ఈ ముస్లిమ్స్ మారరు. ఎందుకు తినాలి వాడు? అది తినకపోతే నా ఆవు గురించి నేను ప్రాణం ఇస్తాను నేను దగ్గర తయారయ్యారు. ఇటువంటి విద్వేష పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఇవాళ ముస్లిమే బయటకు వచ్చి మేము హిందూ ముస్లిం ఏకంగా ఉంటాము,
మేము ఐక్యత చాటుతాము, వద్దు మనకి ఇది. అప్పుడు పాకిస్తాన్లో పందిని నిషేధించారండి తినకుండా. ఎందుకు నిషేధించారు అంటే వాళ్ళకి నచ్చలేదు. ముస్లిమ్స్కి పంది అనేటువంటిది అది అసహ్యకరంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంచేత దాని మాంసం ఎక్కడ లేకుండా నిషేధించారు. నాకు అక్కడ పంది తినాలని ఉంది అంటే అది నడవదు. అది అంటే నేను సెంటిమెంట్కి ఒక లాజిక్ కానీ ఏమి ఉండదండి. వాళ్ళ ప్రజల మనసులో ఆ రకమైన భావోద్వేగం, ఒక ఆవేశం, ఒక బాధ, ఒక దేవతగా చూసేటువంటి పద్ధతి ఉన్నాయి. దానివల్ల కొన్ని ప్రాణుల యొక్క ప్రాణం నిలబడడం అనేది, నేను అన్ని ప్రాణుల్ని ప్రేమిస్తాను, సకల ప్రాణుల యొక్క ప్రాణాలు నిలబడాలని కోరుకునే మనిషిని నేను. అంచేత నాకేం వైరుధ్యం లేదు దాంతో. అందుకని నేను ఈ ప్రాణాలు నిలబడడానికి వచ్చేటప్పుడు ఈ ప్రాణుల్ని సాదుకుని దానివల్ల రైతు నష్టపోకుండా ఉండడానికి ఖచ్చితంగా రైతుకు మనం చెల్లించేయాలి. ఇప్పుడు ఇంకా ముందుకు వస్తే కొన్ని రాష్ట్రాల సమస్యలు, వాస్తవం ఆశ్చర్యం ఏంటంటే ముస్లిమ్స్ అడ్డమైతే ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న లక్షద్వీపులు ఎందుకు ఆమోదించారండి? ఇప్పుడు మొన్ననే గోవా నిషేధం విధించారు. ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఆక్రమణ చేయాలి కదా, చేయకూడదు కదా అసలు. అంటే ముస్లిమ్స్ అడ్డంగా లేరు. ఫస్ట్ హిందూ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లిమ్స్ని ద్వేషించడానికి ఏ కార్డు అయితే మీ ముందు తయారు చేసి అది అబద్ధం. అది ముస్లిమ్స్ ఆ రోజు మొఘల్స్ పీరియడ్లో ద్వేషించలేదు. ముస్లిమ్స్ ఆ రోజు మనకి ఖిలాఫత్ ఉద్యమ కాలంలో ద్వేషించలేదు. ముస్లిమ్స్ 1857 యొక్క ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో మనంతా చేయగలిపి పనిచేసినప్పుడు ఆ రోజు కూడా వాళ్ళు ఈ గోవధన చేయలేదు. వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఇవాళ కూడా ముస్లిమ్స్ అని చేస్తున్న దాంట్లో వాస్తవంగా ప్రపంచం మొత్తం మీద అత్యంత పెద్ద బీఫ్ ఎక్స్పోర్టర్గా ఇండియాని తయారు చేసిన దాంట్లో హిందువుల యొక్క ఫ్యాక్టరీలు, హిందువుల యొక్క స్లాటర్ హౌస్లు, హిందూ ఉత్పత్తిదారులు, హిందువులు పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ డబ్బులు తీసుకుని దీన్ని అంతా అలౌ చేయటం. ఎక్కడైతే మహావీరుడు అనేటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, హిందువుల యొక్క హృదయ సామ్రాట్ అని చెప్పుకునేటువంటి ఆయన దగ్గర ఆ యూపీ నుంచే ప్రపంచం అంతా కూడా ఆవు మాంసం, దేవతగా ఫీల్ అయ్యేటువంటి ఆవు మాంసం ప్రపంచం అంతా ఎగుమవుతుంది. ఇంతకంటే మోసం ఉందా? ఇంతకంటే చీటింగ్ ఉందా? ఈ చీటింగ్ని బట్టబయలు చేసి హిందూ ముస్లిం ఐక్యత స్థాపించడానికి వాళ్ళ ఉద్యమం వచ్చిందండి. మంచిదే ఈ ఉద్యమం. ఆవు కాకపోతే మరొక ఆహారం తింటాం, అది కాకపోతే ఇంకోటి తింటారు, దానివల్ల ఏం నష్టం లేదు. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఒక ప్రాంతంలో కనుక తీవ్రమైన వాటికి ఏదైనా ఎగ్జామ్స్ ఇవ్వడానికి ఆలోచన చేయొచ్చండి. ఇప్పుడు మనకి గిరిజన చట్టాలు 1/70 చట్టాలు తెచ్చుకున్నాము. బీజేపీ వాళ్ళు అక్కడ ఒక యాత్ర గోవధని నిషేధించాలని చేస్తుంటే అడ్డుకుంటామని చెప్పింది వాళ్ళే, అడ్డుకునేది వాళ్ళే. చాలా చోట్ల బీఫ్ కి సంబంధించిన విందులు చేసింది అంటే కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలిసే విషయం. నేనేమంటానంటే వాళ్ళ ఈ రాజకీయాలను పక్కన పెట్టండి. ప్రజానీకానికి మొత్తం 98% క్రిస్టియన్స్, 98% ఉన్న స్టేట్స్ ఉన్నాయి. వాళ్ళ మీద ఏదైనా ఇంపోజ్ చేయాలంటే ఫెడరల్ వ్యవస్థ మనం గౌరవిస్తాం కాబట్టి ఇప్పుడు మనకి 1/70 చట్టం పెట్టి గిరిజనులకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చాము. మొన్నదాకా ఆర్టికల్ 370 అలాంటి ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇద్దామంటే చట్టంలో ఇప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. దాని గురించి కాదు నేను చెప్పేది. ఫస్ట్ ఏంటంటే చట్టం తీసుకురండి. ఎందుకంటే అది కాకుండా మిగతా రాష్ట్రాలన్నీ రెడీగా ఉన్నాయి కదా. మిగతా రాష్ట్రాల్లో మీరు దాడులు చేయించి ఇప్పటికి ఎంతమంది ప్రాణాలు 90 మంది పైగా ప్రాణాలు తీశారు. దళితుల మీద అత్యంత ఘోరంగా ఉనాలో కానీ జడ్జర్లో కానీ వాళ్ళని కొట్టడం, సజీవ దహనం చేయటం, అవమానం చేయటం, ముస్లింలను పట్టుకుని బక్రీద్ అనగానే ప్రతి దారిపోయాడు కూడా వాడు అప్పటికప్పుడు కాషాయంను బొట్టుతో పెట్టుకుని వాళ్ళంతా ఎలా చేస్తారు? భక్తిభావంతో లేకపోతే గోమాత అనే ఉద్దేశంతో తాగి వేధించడానికి కర్రలు పట్టుకుని లారీల మీదకి ఎగబడ్డం, ఆ లారీల్లో ఏమున్నా సరే ఆ లారీల పైకి ఒక్కసారి 50 మంది ఎగబడ్డం. అదేంటాయ బాబు అని అడిగితే డ్రైవర్ని కొట్టడం, క్లీనర్ని కొట్టడం, లారీలు తగలబెట్టడం. ఎక్కడన్నా పశువులు పట్టుకుంటే అది ఏమిటో కూడా సంబంధం లేకుండా దాని మీద వీళ్ళు పోలీసులు అయిపోయి వీళ్ళు చేశారు కదా. ఈ దుర్మార్గపు గుంపునంతటినీ కూడా హిందూ మతంలో కొట్టండి, చంపండి, ఇలా వేటాడండి, మనుషుల్ని పశువుల గురించి మనుషుల్ని వేయడమని చెప్పారా? స్వామి వివేకానందుడు ఒప్పుకోలేదండి. మనుషుల్ని చంపుతావా పశువులు? గాంధీ గారు ఒప్పుకోలేదండి. మీరు గోవు పేరు మీద హింస చేసేటువంటి వాళ్ళు హిందువులకి అపారమైన నష్టం చేస్తున్నారు గోవధ చేసేవాడి కంటే కూడా అని చెప్పాడు ఆయన. వాస్తవంగా అది ఇవాళ ఈ హింసను ఎదుర్కోవడానికి, హింసని బట్టబయలు చేయడానికి, హింస వెనకాల ఏ దుర్మార్గులు ఉన్నారో, ఎవరు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ చూడండి, ఇది ఒక నిప్పు మాదిరిగా మండుతోంది. ఇది మొత్తం భారతదేశంలో ఇది బక్రీద్కి వచ్చి అయిపోయింది. మనం డైవర్షన్ టాక్టిక్స్లో మన పాలక వర్గాలు ఏదైనా రంగానే ఇంకో ఇష్యూ తెచ్చిపడేసి దాని మీద మన మొహం మీద పెట్టి మనని డైవర్ట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ మాకు తెలుసు. అంచేత మేమేమనుకుంటామంటే బక్రీద్తో సంబంధం లేదు. బక్రీద్ నుంచి బక్రీద్ దాకా అవసరం అయితే ప్రతి వారం ప్రతి నెల కూడా కార్యక్రమాలు చేస్తాం, జనంలో తీసుకెడతాం. నువ్వు ఎందుకు నిషేధించట్లేదు అని అడుగుతాం. 2013 వరకు వాళ్ళే ఒక ప్రధాన ఎజెండాగా గోవా జాతీయ జంతువులు వేయాలని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకు సడన్ యూటర్న్ తీసుకున్నారు? కావుగా అదే వాళ్ళు చేయాలని ఉద్దేశంతో చేసింది కాదు. ముస్లింల వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి అది అవుతుందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా, ఆవు మీద ఎటువంటి ప్రేమ లేకుండా, ఆవు మీద మతం మీద ఎటువంటి ఆసక్తి ప్రేమ లేకుండా బూతులు మాట్లాడడానికి, ముస్లింలు తిట్టడానికి, ముస్లింలు తిట్టి హిందూ మనసులో విద్వేషాన్ని సంఘటితపరిచి అక్కడక్కడ కల్లోలాలు రేపి ఎన్ని చోట్ల మత కల్లోలాలు రెచ్చగొట్టారంటే ఆవు పేరు మీద. భారతదేశ చరిత్రలో అనేక సార్లు ఆవు పేరు మీద మత కల్లోలాలు జరిగినాయి.
ఆవు నరికాడన్నా మతకలవాళ్ళు వెంటనే స్టార్ట్ అవడం, నరకలేదన్నా నరికడం జరిగేది అదే. అంచేత ఆవుని రెచ్చగొట్టే సాధనంగా ఉపయోగిస్తుంటే ప్రజలు ఇవాళ ఈ మతోన్మాదుల కుట్రను తిప్పికొట్టడానికి హిందూ ముస్లిం ప్రజలు ఐక్యమే ముందుకు వస్తున్నారు. మతోన్మాదుల యొక్క ఆటలు చెల్లవు. ముస్లిం వ్యతిరేక ప్రచారంగా దీని కార్డు కింద ముస్లింలని దళితులకు వ్యతిరేకంగా వాడేటువంటిది చెల్లదు. మీరు ఖచ్చితంగా ఒక పాలసీతో ముందుకొచ్చి ఎందుకు చేయట్లేదు, ఇది చేస్తే ఎలా చేస్తారో, ఆ రకంగా రైతులు ఎట్లా రక్షిస్తారో దాన్ని చెప్పడానికి పాలకుల మీద సంపూర్ణమైన బాధ్యత ఉంది. చేయకపోతే కనుక ఊపిరాడకుండా, మీకు అసలు నిద్ర పట్టకుండా, మిమ్మల్ని నగ్నంగా చేసి పబ్లిక్గా మీరు చేసినటువంటి దారుణమైనటువంటి పనులకి ఇవాళ ఆవు పేరు మీద, గోమాత పేరు మీద ఆడుకుంటారా, రాముడి పేరు మీద ఆడుకుంటారా, మతం పేరు మీద ఆడుకుంటారా? సిగ్గులేదు మీకు? ఈ దరిద్రమైనటువంటి దుర్మార్గమైన పనులు, కుర్చీ గురించి సిగ్గులేదు? కుర్చీ గురించి ఆవును ఉపయోగించుకుంటావా, రాముడిని ఉపయోగించుకుంటావా అని ప్రజలు బడిత పూజ చేసేటువంటి రోజు వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకునేటువంటి దానిక పాలకులు ఆలోచించకుండా దాని గురించి ఏం చేస్తారో చెయ్యండి. ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఆవుని జాతీయ జంతువు చేసేదాకా, ఆవుని ఒక గోవధని సంపూర్ణంగా నిషేధించేదాకా, గోవుని సాదుకునేటువంటి రైతుకి గౌరవం కలిగేదాకా ఈ ఉద్యమం ఆగదు. ఇది విస్తరిస్తుంది. చాలా భయంకరంగా ఇది పెద్ద ఉద్యమం కాబోతుందని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి. ప్రజలారా విన్నారు కదా, రమణమూర్తి గారు ఈ కౌ పాలిటిక్స్ పేరుతోటి కుర్చీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, తర్వాత ఈ మధ్యలో జరిగిన పరిణామాలకు సంబంధించి అనేక విషయాలు మేము ముందుంచారు. తప్పకుండా మీ కామెంట్ కూడా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.